తప్పు చేశానని మీరు నాకింత శిక్ష విధిస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్ళయ్యాక నాకు ఈడొచ్చినప్పటి నుంచి ప్రతి రాత్రి మీ గురించి కలలు కంటూ వచ్చాను. మీరు కొట్టినా పడుంటాను, కావాలంటే కొట్టండి, అంతేగాని. ఏమిటి అర్థం లేని వాగుడు? మీకు వాగుళ్ళ అనిపించొచ్చు, కానీ నా విషయంలో అదే నిజం. మొహం కూడా చూడలేదు, కానీ నా మనసులో మిమ్మల్ని ఊహించుకుంటున్నాను. నాకు తెలిసిందల్లా మీ పేరు ఒక్కటే. ఇన్ని సంవత్సరాలుగా ఈ పేరు చూసుకొని బతుకుతున్నాను. దీని గొడవలో నా మాట వినలేదు కదూ. ఇది మీకు కావాలనుకుంటే నా దగ్గరికి వచ్చి తీరాల్సిందే. పుల్లా పుల్లా చేర్చి కలలు గూడు కట్టుకున్నాను, దీన్ని తయారు చేశాను. నేను కాపురానికి రావడానికి 3 రోజుల ముందు చేశాను, కానీ మీరే చేశారు. చిన్నబాబు, నువ్వెక్కడున్నావేంటి? ఈ వేళప్పుడు నువ్వు అసలు... అవును, మీరేమడుగుతారో నాకు తెలుసు. ఈ వేళప్పుడు నేను అక్కడ గోదాంలో ఉన్న పిల్లతో ఉండి ఉండాల్సింది, కానీ ఆ పిల్లేమో నేను తన భర్త అనుకుంటుంది. అంత పెద్ద అబద్ధం ముసుగులో నేను బతకాలంటున్నారన్నమాట. కానీ నేను అంతటి మోసాన్ని కల్లోనైనా చేయలేనమ్మా. వారసుడి వ్యవహారం కదా. కొంప మునిగినట్టే. అది శేఖర్ బాబు వల్లే కావచ్చు, తలరాత వల్లే కావచ్చు. ఎలా చూసినా కొంప మునిగేది పెద్దాయన కన్న వారసుడి కలల కుంపే కదా మునిగేది. ఇదిగోండి చిన్న దొరగారు, దీన్ని వెలిగించండి. గుండెలో ఉన్న భారం దిగిపోతుంది. ఎందుకట్టా సిగ్గుపడతావు చిన్నదొరా? నేను నీకు తల్లి లాంటి దాన్ని కదా. చిన్నబాబు, కొన్ని పనులు నిర్ణయించేది నువ్వు నేను కాదు, ఆ విధే నిర్ణయిస్తుంది. ఒకవేళ విధి నిర్ణయం ఇదేనేమో, దాన్ని మనం ఎంత మాత్రం ఆపలేము చిన్నబాబు. నీ కళ్ళతో నువ్వే చూసావుగా, ఆ దేవుడు కోరుకుంటున్నది కూడా ఇదే. నువ్వు ఆ గ్రంథంలోని ప్రశ్నకు జవాబు అడిగినప్పుడు ఈ సమాధానంగా... మా పుస్తకంలో ఉన్న నల్ల అక్షరాలు తెల్లని అర్థాల్లా కనిపించి నన్ను అన్నిటికీ ఒప్పించలేవు. నేను ఆ పిల్ల హృదయాన్ని చూశానమ్మా. ఇప్పుడు నా హృదయం నా మాట విన్నట్టుంది. నా దృష్టిలో ఆ పిల్ల ఒక ప్రాణమున్న మనిషి కదమ్మా, బొమ్మ కాదు కదా. వెళ్ళు మరి, వెళ్ళి ఆ పిల్లకి నిజం చెప్పేయ్. నీ భర్త గణపతి అని కాదని చెప్పేయ్. నువ్వు దొరవేనని చెప్పు. తనని డబ్బు పెట్టి కొనుక్కొచ్చి ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పు. వెళ్ళంతసేపైంది, ఇంకా తిరిగి రాలేదే? భవనంలో అంత పనుంటుందా? గట్టిగా కాపలా కాయాల్సిందే, లేదంటే ఆ రోజులాగే పారిపోతారేమో. చిన్నదొరగారు, ఓ చిన్నదొరగారు, రాత్రంతా ఇక్కడే నిద్రపోతున్నారా?